చౌటుప్పల్ మండలం దగ్గర దండు మల్కాపురం అనే శివార్లో ఉన్నాం. ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో కానీ, సాక్షిలో కానీ, ఈనాడులో కానీ, దిశలో కానీ ఒక వార్త పెద్ద మొత్తంలో వైరల్ అయిందండి. దండు మల్కాపురంలో 3.5 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు పెద్ద మొత్తంలో వార్త వచ్చింది. దానికి సంబంధించి ఇవాళ మనం అదే శివార్లో ఉన్నాం, దండు మల్కాపురంలో. వెళ్దామండి. ఇక్కడ చాలామంది మరి అంటే భూ కబ్జాని బయట పెట్టిన నాయకులు ఉన్నారు. మనం ప్లేస్కి వెళ్ళి ఏం జరిగింది, ఎట్లెట్లా జరిగింది అనే విషయాలు అన్నీ తెలుసుకుందాం. ఈ భూ కబ్జా కోర్ల అంతమే మన పిఎంఆర్ టీవీ, ఎక్స్రే న్యూస్, 7200 న్యూస్ల అంతమని మనం డైరెక్ట్ ప్లేస్కి వెళ్దాం, నడుద్దాం. ఈ భూ కబ్జా కోర్లు ఏంది, కథ ఏంది అనేది మొత్తం ఏ నాయకులు, ఏ పార్టీ నాయకులు అనేది మనం ప్లేస్కి వెళ్దాం. మనం చూడొచ్చు, మీరు అంత అడవిలోకి వచ్చినామండి. మన చూడొచ్చు, గింత అడవిలోకి వచ్చి ఇన్ని ఛానళ్ళు మాకు సంబంధం లేకపోయినా ప్రజల కోసం మరి ఏం జరిగిందని తెలుసుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది మరి సమాజం బాగుండాలి, భూములు కబ్జాలు కావద్దు అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ ఉన్నారు. మనం వెళ్దాం. ఈ శివార్లలో ఇన్ని ముళ్ళ మధ్యలో కూడా మేము వస్తున్నామంటే మీడియా అనేది, సోషల్ మీడియా అనేది ఎంత పెద్ద పాత్ర వహిస్తుంది అనేది మీరు గమనించాలా. చాలామంది మీకు మస్తు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి, అవి ఇవి అంటారు. ఎవడిగాడు యూట్యూబ్ నుంచి డబ్బులు బాగా వస్తే ప్రతి ఒక్కరు రోజుకో ఛానల్ పెట్టుకుంటాడు. ఏంటంటే సమాజం మీద ప్రేమతోని తెలంగాణను ఎవడు కబ్జా పెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇన్ని ముళ్ళల్లో ఏంది మాకు భాగవతము. మనం మాట్లాడదాం. వెంకన్న చూడు, ఇవి ఏంది ముళ్ళు, ఈ భాగవతం. ఇప్పుడు సమాజం మంచిగా ఉండాలని రోజు మనం నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. అరే మంచిగా ఉండాలరా, మంచిగా ఉండాలా, ఎవడి సొమ్ము తినవద్దు, ఎవడికి హెల్ప్ చేయకపోయినా సరే, ఎవడికి దాన ధర్మం చేయకపోయినా సరే, సంపాదించిందంతా నీ పిల్లలకు పెట్టుకో. ముళ్ళు చూడండి, ఈ ముళ్ళు దాటుకుంటూ మేము రావాల్సిన పరిస్థితి. కానీ వేరేళ్ళ భూములు కబ్జాలు చేయొద్దు. ఇప్పుడు మనం భూములు కబ్జాలు చేసి పోయేటప్పుడు ఎత్తుకుపోయేది ఉందా? మాంటిడు ఉన్నోళ్ళంతా ఒక 30-40 ఏళ్ళు బతుకుతాం. 30-40 ఏళ్ళ తర్వాత ఇవాళ 40 ఏళ్ళు ఉన్నాడు ఎవడు బతకడు. కానీ ఇలా అతి దాహంతో, దురాశతోని మొత్తం కావాలని ఇదే భూమా ఇదంతా నాయకులు అడుగు అన్న. అందరికి నమస్తే అన్న. ఇదే ల్యాండా? ఇప్పుడు 3.5 ఎకరాల భూమి అన్నారు. చెప్పాలి ఇదంతా ఇదేనా ల్యాండ్? ఒకసారి చూపిద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నాకు ఒకసారి చూపించండి. ల్యాండ్ చూపించండి ఒకసారి. ఇదే ల్యాండ్ లో ఉన్నాం. ఈ నుంచి ఎక్కడ దాకా అదంతా ఒకసారి కెమెరా చూపించాలి. ఒకసారి చూపిస్తాను, మీరు ఉండండి. ఈ నుంచి ఈ కడి అనేది ఇదండి. తెలంగాణ ప్రజలారా మొత్తం చూడండి, ఈ 3.5 ఎకరాల భూ కబ్జా ఇది మరి దాదాపు ఎన్ని కోట్ల విలువ ఉంటుంది, అసలు దీని స్టోరీ ఏంది, దీని భాగవతం ఏందని కొద్దిమంది సామాజిక కార్యకర్తలు కానీ, సమాజం బాగుండాలని కోరుకునేటోళ్ళందరూ కూడా మనకు పిలిపించడం జరిగింది. ఇక్కడ దండు మల్కాపురం చౌటుప్పల్ దగ్గరనే జరిగిందా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ ఉన్నాయా? ఇక్కడ ఇయ్యాలతో మొదలు పెట్టినాం. రాష్ట్రంలో ఎక్కడ కబ్జాలు జరిగినా, ఎవరికి అన్యాయం చేసినా మేము మొత్తం సమాజం అంతా తిరుగుతామని డప్పు ఒకసారి కొట్టాడు, అంత అలర్ట్ అవుతారు. రైట్. అయితే అడుగు అన్న, చెప్పండి అసలు నిజంగా ఏం జరిగింది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఉంది అసలు అన్న. మీరు మాట్లాడతారా? మీరు మీ పేరు మీ అన్ని చెప్పండి అన్న. అసలు ఏంది ఆంధ్రజ్యోతిలో వచ్చింది, నిజమేనా? అసలు నా పేరు బోయ దేవేందర్, నేను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని చౌటుప్పల్ మండలానికి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెట్టుబడిదారుల కబందాస్తాల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ భూభాగాన్ని ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా పరిపాలన అందించుకోవాలని ఒక లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ పరంపర ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి సందర్భం చూసినాం, విధ్వంసం చేసినటువంటి సందర్భం చూసినాం. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం
తెలంగాణ వ్యాప్తంగా చేస్తే ఈ చౌటుప్పల్ మండలంలో మరి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ బలాన్ని చూసుకొని మరి ఎంత నీచానికి ఒడిగట్టిరంటే ఈ దండు మల్కాపురం అనే గ్రామంలో సర్వే నెంబర్ 42లో 3 ఎకరాల 5 గుంటల భూమి దానికి సంబంధించినటువంటి రైతు 40 ఏళ్ల క్రితమే కనుమరుగైపోయిండు, చనిపోయిండు. ఇక్కడ ఈ భూమికి ఒక మనిషిని తయారు చేయడం అంటే ఈ భూమి పలాని వ్యక్తిదని తప్పుడు పత్రాలను క్రియేట్ చేయడం, అదేవిధంగా తప్పుడు ప్రొసీడింగ్లు తయారు చేయడం, తప్పుడు చాలన్లు కట్టడం, అదేవిధంగా కొంతమంది రెవెన్యూలో మరి ఆర్ఐ స్థాయి ఉన్నటువంటి అధికారులను కూడా డబ్బు ఆశ చూపి ఎరగా వేసి మరి అధికార బలంతోని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరి నకిలీ పత్రాలు చేసి వాళ్ళ గెజిటెడ్ అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఒక మానవ సంబంధాలనే మంటగల్పి ఇక్కడ భూభాగవతంలో ఉండి మరి ఈ భూమి ద్వారా అనేక డబ్బులను సంపాదించుకోవడమే మార్గంగా ఒక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఆనాటి అధికార పార్టీలో ఉంటూ ఒక బాధ్యత గల వ్యక్తి ఇట్లా బాధ్యత రహితంగా ప్రవర్తించు ఇప్పుడు ఇవాళ మనం ఇదే భూమికి వచ్చినాం. ఇది ప్రజాపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందులో మునుగోడు గడ్డ మీద రాజన్న పాలన నడుస్తా ఉంది. రాజన్న పాలనకు ఒక నైతికత ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే నైతిక విలువలతో రాజకీయాలు చేసే రాజగోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మేమంతా. ఎందుకంటే మునుగోడు గడ్డ మీద ఎలాంటి అవినీతి ఉండదు, మునుగోడు గడ్డ మీద ఎలాంటి అన్యాయాలు జరగొద్దు, మునుగోడు గడ్డ మీద ఎలాంటి అక్రమాలు జరగొద్దు అని చెప్పేసి ఏదైతే కోమటిరెడ్డి రాజన్న గారు పిలుపునిచ్చాడో, ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మరి విక్రమార్కుడిలాగా మాకు ఆదేశాలు ఇస్తుండు. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో గిరికటి నిరంజన్ గౌడ్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అన్యాయంగా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నన్ను జైలు పాలు చేస్తురనే ఒక అపనింద మరి కాంగ్రెస్ పార్టీ మీద వేశాడు. అదేవిధంగా మా నాయకుడు అయినటువంటి పబ్బు రాజు గౌడ్ మీద కూడా ఆరోపణ చేశాడు. ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నా, ఇవాళ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఇవాళ పూస గుచ్చినట్టు కళ్ళకు అద్దినట్టు ఆధారాలతో సహా ఇవాళ ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉన్నదాడ. ఇట్లా కళ్ళకు అద్దినట్టు వాస్తవాలు ఉంటే నువ్వు తప్పులు చేసి జైలుకు పోతే దాన్ని తప్పించుకోవడం కోసం నన్ను అన్యాయంగా జైలు పాలు చేసిరు అని చెప్పేసి మళ్ళీ ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం నువ్వు చేసే కుట్రలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈ మండలం కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు, ఇది ప్రారంభమైంది. ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను వెలుగు తీయడమే మేము రాజన్న సైనికులుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు క్లియర్గా అంతా చెప్పిర్రు, ఓకే. షార్ట్ కట్లో అసలు ఏ క్యాండిడేటు, ఆయనది ఏ ఊరు, ఆ లీడరు ఒకవేళ కబ్జా చేస్తే ఎవరికి చేసిండు, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఆ చనిపోయిన వ్యక్తి నుంచి ఎవరు కొన్నారు, ఇదంతా ఒకటి క్లియర్గా ఇదే ఒక 1 మినిట్ మాకు అర్థమయ్యేటట్టు తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇది ఏమన్నా రండి మాట్లాడండి. కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఫకీర్ ప్రభాకర్ రెడ్డి గారు అని కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఫస్ట్ క్లియర్ గా అసలు ఎవరు భూమిని కబ్జా చేశారు, ఎవరు చనిపోయారు, ఎవరు నకిలీ పత్రాలు సృష్టించారు, ఎవరి మీద రిజిస్ట్రేషన్ చేశారు, మళ్ళీ ఎవరి నుంచి చేయించుకున్నారు, కలెక్టర్ ఏమన్నాడు, ఇది కొంచెం అర్థమయ్యేటట్టు మొత్తం కాకుండా క్లియర్ గా అసలు ఎవరు వస్తా ఉంది దీంట్లో, అసలు కబ్జా చేసిన ఆయనది ఏ ఊరు, కబ్జా చేసిన ఆయన వెనకాల ఎవరు ఉన్నారు, కబ్జా గురిపడ్డది ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళది, నకిలీ పత్రాలు సృష్టించారు అంటారు, లేదా ఇంకొక ఆయన మీరు రిజిస్ట్రేషన్ చేశారు అంటారు, అవి క్లియర్ గా పేర్లతో సహా మాకు అర్థమయ్యేటట్టు. అయితే ఫస్ట్ ఇది మేము తీసినప్పుడు గురించి చెప్పండి. నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఫస్ట్ ఈ భూమి తెల్లపాటి భూషయ్య అనే వ్యక్తిది ఉండే. ఆ తర్వాత తెల్లపాటి భూషయ్య ఏ ఊరైనది మాకు తెలియదు. మల్కాపూర్ కదా, పెద్ద మల్కాపూర్ కదా, అంటే ఇంతకుముందు మల్కాపూర్ అంటే ఆయన సారా భూషయ్య అనే అనేవాళ్ళంట ఊళ్ళో, జమాన్లో. ఇక ఆయన అనేవాళ్ళు ఏం లేవు ఊళ్ళో. తర్వాత మాకు వేరే ఇష్యూలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెడితే నా పేరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిండు నిరంజన్ గౌడ్. అందరితో చాలా మందితో ఇది చేయించిండు. ఆ కోపంతోనే తీసినాం దీన్ని. ఎస్సీ ఎస్టీ పెట్టించిండు. ఈ వేరే ల్యాండ్ ఇష్యూ గురించి వేరే మేము ప్లాట్ కొనుక్కున్నాము. దాంట్లో వేరే ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని ఆయన అప్పుడు ఎలక్షన్ టైంలో బాగా దాన్ని మా మీద
అపోజిషన్ పార్టీ అని చెప్పి బాగా మా మీద ఇచ్చేసిండు. దాన్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము అసలు దీని మొత్తం ఆరాధిస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫీస్కి పోతే రికార్డులు లేవని చెప్పారు. అసలు అలాంటి 22లో పోయినాం మేము. 22లో పోయినాం. తర్వాత ఇక ఆఫీస్ అంటే ఇక్కడ చౌటుపల్లి మండలం. ఫస్ట్ చౌటుపల్లి మండల ఆఫీస్కి పోయినాము. ఎంఆర్ ఆఫీస్కి పోతే ఫస్ట్ నార్మల్గా పెట్టినాం. నార్మల్గా బయట రాశి ఇస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాకపోయేది. 2022లో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం. తర్వాత ఆర్టీఐ కింద అప్లై చేసినాం. ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఎప్పుడు ఇచ్చినా సేమ్ సమాధానం. 3 సార్లు అప్లై చేసినాం, సేమ్ సమాధానం. ఆఫీస్ మునిగిపోయింది, ఫైల్స్ లేవు అని చెప్పేసి ఇచ్చారు. అది మేము అప్పుడు కూడా మేము 13B సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా అనేది అప్పుడు తహసీల్దారు ఇబ్రాహిం సార్ ఉండు. అప్పుడు సార్ ఏమన్నాడంటే, సార్ ఇది ఈ సిగ్నేచర్ ఫేక్ సార్ అంటే నువ్వు ఎట్లా నిర్ధారణ చేస్తావు అని అన్నాడు. సార్ ఒక సంతకం ఓకే బరాబర్ ఉంటే కానీ స్టాంపు అప్పట్లో తెలుగులో ఉండేది సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంఆర్ ఆఫీస్కి వస్తుంటే పోతుండేది మా తాతతో అని చెప్పిన. అంటే ఇంగ్లీష్ స్టాంపులు ఉండొచ్చు అన్నాడు. అప్పుడు సార్ చెప్తే నేను ఏం చేయలేనబ్బా, వీళ్ళంతా పొలిటికల్గా ఉన్నారని చెప్పేసి సార్ అన్నాడు. ఇక తర్వాత మొత్తం అన్ని తీయంగా మొత్తం నరేందర్ రెడ్డి రావడము, తర్వాత మాకేదో డబ్బులు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేయడము, అంత క్లోజ్ అయిపోయిందని చెప్పడం. మా ఫాదర్కి ఫోన్ చేసి 10 లక్షలు ఇస్తే 3 కోట్లు పెట్టి భూమి కొన్నా, 10 లక్షలు పెట్టి మాయం చేయలేనా అని చెప్పి బెదిరించిండు. చాలా చేసిండు. 3 కోట్లు పెట్టి కొన్నాడు ఆయన. అసలు కొన్నా మీరు చచ్చిపోయారు అంటారు. చచ్చిపోయిన వ్యక్తి డబ్బులు ఎట్లా ఇచ్చిండు అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ 13B సర్టిఫికేట్ నరేందర్ రెడ్డి వాళ్ళందరూ ఇంకో టీం చాలా మంది ఉన్నారు వాళ్ళు. ఆ 13B సర్టిఫికేట్ని అప్పుడు నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఎంఆర్ ఆఫీస్లో మంచి పరిచయాలు. ఆ స్నేహంతోనే ఆయన ఆ 13B సర్టిఫికేట్ని ఫోర్జరీ చేసి వాళ్ళ తోటలో పనిచేస్తాడు ఆయన మోహన్ రావు. వాళ్ళ తోటలో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చుకొని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండు. తర్వాత ఈయన పేరు మీద 3 months 4 months గ్యాప్లో మళ్ళీ ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. మోహన్ రావు ఉన్నాడు. మోహన్ రావు ఇప్పుడు అరెస్ట్ అయ్యిండు. వాళ్ళతో ఏమంటుండ ఆయన ఏమైనా మాట్లాడినా మేము పోలేదండి. అయితే మోహన్ రావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరు అమ్మినట్టు ఈ గతంలో భూషయ్య మోహన్ రావు అమ్మినట్ట భూషయ్య మోహన్ రావు సాదాబాయి నెంబర్ వైట్ పేపర్ మీద అమ్మినట్టు వాళ్ళకు పేపర్ క్రియేట్ చేశారు. మోహన్ రావు దగ్గర డబ్బులు ఉన్నాడేనా? లేదు సార్, ఆయన జీతం చేసుకుంటాడు. జీతం చేసుకుంటాడు ఈ భూమి కొన్నట్టు ఫస్ట్ అంటే అందరికి తెలవాలా కదా, సమాజానికి తెలవాలా. ఆయన నరేందర్ రెడ్డి తోటలో పనిచేశాడు. ఆయన నరేందర్ రెడ్డి తోటలో పనిచేశాడు. ఈ నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ అన్ని పార్టీలేనా సరే. ప్రజెంట్ అయితే ఏడున్నాడు? జైలుకు పోయినా. అయితే ఆయన మరి ఇప్పుడు మరి నిరంజన్ గౌడ్ అంటారు. మరి నరేందర్ రెడ్డికి నిరంజన్ గౌడ్ అంటే వీళ్ళందరూ కలిసి అందరూ ఒకటే ఊరు అంతా వీళ్ళందరూ కలిసి చేసారు. అందరికి పెద్ద మల్కాపూర్ రిజిస్ట్రేషన్ నకిలీ పత్రం అయినా సరే ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు భూమి? నకిలీ పత్రంలో నిరంజన్ గౌడ్ పేరు మీద. ఆయన ఎవరి దగ్గర నుంచి కొన్నట్టు? మోహన్ రావు దగ్గర. మోహన్ రావు నుంచి కొన్నట్టు. ఓకే, ఇదంతా మీరు మామూలుగా లేదు కదా నీ కథ. మరి నీకు భయమే లేదు? అప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉండే. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ వామన్ రావు దంపతులను కూడా నడి రోడ్డు మీద నరికిన సందర్భాలను బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి కాదు వాళ్ళు 100 చేసిరు. మరి మీకేమనిపించలేదు? మీరు చౌటుపల్లి బస్ స్టాండ్ కానీ నా అటాక్ చేసిరన్నా చేసిరు. ఇది కూడా అయింది అప్పుడు. అదే అటాక్ చేసిన తర్వాతనే నేను వాళ్ళని తిట్టినా అని చెప్పేసి SC కేసు పెట్టించారు. మరి ఇప్పుడు కేటీఆర్ ఏమో వేరే వాళ్ళందరినీ రౌడీ అంటున్నాడు, ఆ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు మాత్రమే సత్యహరిశ్చంద్రులు అంటున్నాడు. కాంగ్రెస్ కొనసాగుతున్నాను నేను. ఈరోజు మల్కాపురం గ్రామంలో భూ కబ్జాలు చేసారు. ఆ భూ కబ్జా గురించి మా నాయకులు మొత్తం తెలియజేసినారు. పూర్తిగా తప్పులు చేసి మేము చేయలేదు, మేము దూరం శుద్ధపదం చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారేమో రాష్ట్రం మొత్తం చూసుకుంటే కేటీఆర్ గారు ఈ కార్ కేసులో జైలు పోతా ఉన్నాడు. ఈ లోకల్ మండల లీడర్లు ఏమో భూబకాసాలుగా భూములు కబ్జా చేస్తా ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కుసుకుల ప్రభారెడ్డి అనుచరులకు, అయ్యా మా రాజగోపాల్ గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు, మాట్లాడే స్థాయి ఎవ్వరు కూడా లేదు. మీరు దాదాపు 2 పర్యాలు ఎమ్మెల్యేగా మీరు చేసినారు. ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేసిన రోజులు లేవు. ఏ ఒక్క పేద వ్యక్తిని కూడా ఆదుకున్న రోజులు లేవు. మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కేవలం కోమరెడ్డి సుష్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా 2000 మందికి ఉచిత కంటి వైద్యం చేసినటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా 5 నుంచి 6 వేల మందికి ప్రతి గ్రామానికి 50 మందికి అద్దాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే స్థాయి మీ నాయకులు కాదు. అదేవిధంగా మా పౌరాల గురించి ఈరోజు అసలు వార్డు మెంబర్ స్థాయి కాదు, సర్పంచ్ చేయలేరు, వార్డు మెంబర్ స్థాయి కాదు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 2006లోనే
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద రెవెన్యూ గల గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే ఏ మాత్రం అర్హత కాదు. మీకు దమ్ముంటే సింగిల్గా పోటీ ఏరి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా. మీరు దమ్ముంటే సింగిల్గా పోటీ ఏరి డిపాజిట్ కూడా తెచ్చుకోవడం కూడా మీ ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. డిపాజిట్ గల్లంత అవుతుంది మీకు సింగిల్గా పోటీ ఏరి అదే కానీ పబ్బురాజు గౌడ్ మీకు భయపడి ఇవన్నీ చేస్తా ఉన్నాడని మీరు తప్పు చేసింది. మీరు తప్పుని నిర్భయంగా బయట పెడతా ఉన్నాం తప్ప మేము ఏది కూడా మీ మీద బుర్ర చెల్తలేము. మళ్ళొకసారి మా నాయకుల మీద కానీ, మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ, మా ఎమ్మెల్యే గారి మీద కానీ, పబ్బురాజు గౌడ్ మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేసినా మీకు కేవలం మా యువన కాంగ్రెస్ నాయకులు చాలని కూడా మీకు హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నా. చెప్పండి, ఇక డప్పు రూపంలో యువతరానికి ఏం చెప్తావు? అసలు ఏంది కథ? నీకు డప్పు కొట్టడం మరి ప్రజలు మాట్లాడతానా? మళ్ళీ ఒకసారి అందరికి అర్థమైనట్టు చెప్పండి. నా పేరు పబ్బురాజు గౌడు. నేను మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. ఇంతకుముందుకు మా సోదరులు చెప్పినట్టు మేము రాజగోపాల్ అన్న ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల మేరకే పనిచేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా మచ్చలేని నాయకుని కింద పనిచేస్తున్నాం. మా మీద కూడా ఏదో మాట్లాడుతున్నట్టు ఏమని మేము ఏడ చేసినా ఎవరం చేసినా కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొచ్చి ప్రూవ్ చేయొచ్చు, బయట పెట్టొచ్చు, కేసులు పెట్టొచ్చు. ఈ ఫోర్జరీ కేసులు ఏమైనా చేసినట్టుంటే కేసులు బుక్ చేయించచ్చు. దేనికి వెనుకకు పోయే సవాల్ నేను ఏమంటున్నట్టే బీఆర్ఎస్ లీడర్లకు ఇప్పటి వరకు కూడా కేసులు జరిగినాయి. వీటిల్లో నిజంగా కూడా తప్పుడు కేసులు, అక్రమ కేసులు అని చెప్పి ఏదో గగ్గోలు పెడుతురు కదా. నిజంగా అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెడితే మేము బహిరంగ సవాల్కు, బహిరంగ చర్చకు ఇదే మీడియా ముందు తయారుంటాం. మీరు ఫోర్జరీ చేయలేదు అని చెప్పి మరి వీళ్ళకి సంబంధించిన ముఠా నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన వస్తాడా? లేకపోతే కింద ఈ ఫోర్జరీ చేసినటువంటి నాయకులను వాళ్ళు వస్తారా? లేకపోతే అందరు కలిసి వస్తారా? లేకపోతే మళ్ళీ మీ అందరికి పెద్ద నాయకుడు కేటీఆర్ని తీసుకొని వస్తారా? రాండి, వచ్చి బహిరంగ చర్చకు ఎక్కడనో వద్దిగా రాష్ట్రం అంతా ఎందుకే చౌటుపల్లి మండలానికే రండి. ఎక్కడ వద్దు. మీ నాయకులు, నువ్వు పెట్టుకున్నటువంటి మండల పార్టీ నాయకులు నిన్న మొన్న జైలుకు పోతూ వాని సంగతి చూస్తాం, నా సంగతి చూస్తాం, కంప్లైంట్ ఇచ్చిన సంగతి చూస్తాం, చంపేస్తాం, వెనకడికే మిస్ అయ్యిండు, మా గవర్నమెంట్ వచ్చినాక చూస్తాం. ఇవాళ ప్రాణాలకు తెగిడిచే రాజాన్నెమ్మడు ఉన్నాం. రాజన్న గురించి అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. బట్ మేము అనుకున్న సిద్ధాంతానికి మాత్రం వెనుకకు పోయేది లేదు. మేము ఎవ్వరం కూడా ఎక్కడ కూడా కరప్షన్ చేసింది లేదు. ఎక్కడ కూడా మేము ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ చేసిన సిద్ధాంతాలు, దాఖలాలు కూడా ఎక్కడ లేవు. వాళ్ళు ఏదో తీస్తామంటారు కదా, మీరుంటే ఎక్కడ అవసరం లేదు. డైరెక్ట్ పోయి కలెక్టర్ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళైతే ఎట్లయితే ఫకీర్ ప్రభాకర్ రెడ్డి ఎట్లయితే చేసిండో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రొసీజర్ ప్రకారంగా నీ గవర్నమెంట్లోనే 2022 నుంచి పోరాటం చేస్తే 2025లో నువ్వు జైలు పోయినావు. నువ్వు మొన్నటి దానికి ఏం చెప్పది, ఎవడేం బీకలేడు, నేను కొన్నా అని చెప్తున్నావు కదా. నువ్వు కొన్నా అన్న దానికి ఆధారాలు నేను చూపిస్తా. నువ్వు కొన్నావా, ఏం చేసినావా అనే దానికి ఆధారాలు కూడా నేను చూపిస్తా. ముందుగా 2022 సంవత్సరంలో 4వ నెలలో ఒక చెక్ లిస్ట్ తయారు చేయించారు వీళ్ళు. చెక్ లిస్ట్ ఇది. చెక్ లిస్ట్ లో ఏం తయారు చేసిరంటే 3 ఎకరాల 5 గుంటల భూమి, 42 సర్వే నెంబర్ల తెల్లపాటి భూషయ్య అనేట ఆయన 1994లో సాదా బైనామా భోగినేని మోహన్ రావుకు చేసినట్టు ఒక సాదా బైనామా క్రియేట్ చేసిరు. ఈ తెల్లపాటి భూషయ్య అంటే ఆయన అసలు ఈ ప్రపంచంలో కూడా లేడు. ఆయన ఎప్పుడో లేడు, మా ఊరోళ్ళకే తెలియదు. ఇది బిఫోర్ 1950s కంటే ముందు తెల్లపాటి భూషయ్య అనేది రికార్డులలో వస్తుంది. మీకు కావాలంటే పానీలు కూడా ఇస్తా. అసలు ఆయన లేడు. నో మోర్ తెల్లపాటి భూషయ్య ఇన్ మల్కాపూర్ విలేజ్. ఎవరు లేరు, వారసులు లేరు. అది లేరు అన్నది గ్రహించే వీళ్ళు తీసిరు. ఇది ఈ 3 ఎకరాలే కాదన్నా, దీని పక్కకి ఇంకో 19 ఎకరాలు ఉంది. దానికి కూడా ఎసరు పెట్టిర్రు. కాకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలే. మా ఊరి అదృష్టానికో, మా మండలాన్ని అదృష్టానికో టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలే. ఒకవేళ వచ్చి ఉంటే దానికి కూడా ఎసరు పెడతారు. అవి ఇవి కలిపి చేద్దరు మీరు. ఈ ప్రభాకర్ అన్న ఇక సరే. అది ఇంకొకటన్నా, 3 ఎకరాల 5 గుంటల భూమి 1994లో సాదా బైనామా చేసినట్టు క్రియేట్ చేసి ఆయన అప్పుడు దాంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోలేదు అని చెప్పి 2006లో 13B ఉన్నట్టు క్రియేట్ చేసి అప్పుడు కూడా అప్లై చేసుకోలేదు ఆయన. 2019లో ప్రొసీడింగ్ తయారు చేసి అప్పుడు కూడా అప్లై చేసుకోలేదు ఆయన. ఈ 2022లో అప్లై చేసుకుని నేను ఆన్లైన్లోకి తీసుకురండి అని పెట్టి 94 నుంచి కథల్లి 2022లో కథ ముగింపు చేస్తాను కానీ ప్రయత్నం చేశారు.
దీంట్లో చేసి 10/4/2022 నాడు అప్లై చేస్తే పాస్బుక్ 5/6/5/2022కి వచ్చింది. 15 రోజులకే వచ్చింది పాస్బుక్. 15 రోజులలో పాస్బుక్ ఇష్యూ చేసి నెలలేందన్నా నీవు ఆడు పోటీ చేయమంటే చెయ్యరు రెవెన్యూ వాళ్ళు. ఇగో చూడు, ఇగో ఈ పాస్బుక్ వచ్చిన డేట్ చూడండి, 5వ తారీఖు 5వ నెల 4వ నెలల 20వ తారీఖు అప్లై చేస్తే కరెక్ట్ గా 6వ తారీఖు 5వ నెల కరెక్ట్ 15 రోజులలో పాస్బుక్ ఇష్యూ అయిపోయింది నాకు. మామూలుగా మాలాంటి వాళ్ళు పోయి పాస్బుక్ అప్లై చేసుకోవాలంటే ఇక వానికి 5-6 చెప్పులు కూడా 2-3 జతలు అరిగిపోతాయనా, 2-3 జతలు అరిగిపోతాయనా. అవి చేసి ఇవన్నీ చేసి ఈయన పెట్టిన ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఏంటి అనేది చూపిస్తున్నా మీకు. దాని తర్వాత ఏం చేసుకున్నాడు నిరంజన్ గౌడ్, ఇది ఆయన చేసుకున్న డాక్యుమెంట్. ఇది నిరంజన్ గౌడ్ మార్చిలో చేసుకున్నాడు, 2023 మార్చిలో ఆయన డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఈయన ఈ డాక్యుమెంట్ చేసుకోక ముందు ఇక ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఏమేం చేసిండు అన్న అంటే, ఇది ప్రొసీడింగ్ కాపీ 1810/2018. ఇది 2019లో ఇష్యూ చేసినట్టు, అంటే ఇయ్యంగానే చేయరు కదా, ఒక నెక్స్ట్ ఇయర్లో చేసినట్టు 2019లో చేసినట్టు ఇది చేసిర్రు. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ రవీంద్ర సాగర్ ఈయన స్టేట్మెంట్ ఇచ్చిండు, నాకు ఈ ప్రొసీడింగ్ సంబంధం లేదు, ఈ నెంబరే లేదు, ఈ సిరీసే లేదు మా దాంట్లో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. చేయాలి, ఎంఆర్ఓ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. చెప్తా, ఆయన స్టేట్మెంట్ ఉంది మీకు ఇస్తా, నేను మాజీ స్టేట్మెంట్ ఉంది నా దగ్గర, ఇచ్చేస్తా. రవీంద్ర సాగర్ అది. దాని తర్వాత ఇదండి రవీంద్ర సాగర్ గారు, అది ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఎంఆర్ఓగా ఉన్నారట. ఆ సార్ని అడిగితే నేను సంతకం పెట్టలేను అయ్యా, అది నా వల్ల కాదు, ఇది నన్ను తీసుకుపోయేమన్నా చేశారు, ఇది నాకు సంబంధం లేదని క్లియర్ క్లస్టర్గా చెప్పిండట. మరి దీనికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఈయన అంటుండట, పెట్టుకునే ప్రెస్ మీట్లు మనకే పబ్లిసిటీ వస్తుంది అని చెప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అందరితో మాట్లాడుతుండట. నువ్వు ఒక లీడర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నేను గతంలో కూడా చౌటుప్పలు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఆయన ఎస్సీ క్యాండిడేటు, కొద్దిమంది ఇక్కడనే చౌటుప్పల్లోనే కొన్ని ఎకరాల భూమి కబ్జా చేయబోతే నాకు రాజగోపాల్ రెడ్డి అన్న వాళ్ళు ఉంటేనే మా భూమి అయింది, లేదంటే జగదీశ్వర్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి మా భూమినే కబ్జా చేద్దామని చూసిరన్న. మాది ఒక 20-30 ఎకరాల భూమి, 100 కోట్ల విలువైన భూమిని రాజగోపాల్ రెడ్డి కాపాడిరని నాకు ఉప ఎన్నికప్పుడు పబ్లిక్ పాలసీలు వచ్చినప్పుడే చెప్పిర్రు. అంటే మీరు ఇక్కడైనా మారండి అయ్యా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ నిజంగా బతకడానికి ట్రై చేయండి. ఎంఆర్ఓ గారు చెప్పారట, మేము అవసరం అనుకుంటే మాజీ ఎంఆర్ఓ దగ్గరికి కూడా పోతాము, ఎవడు తప్పించుకోలేడు, తప్పులు చేసుకుంటా మళ్ళీ అబద్ధాలు జీవితాంతం ఆడొద్దు అన్నాం. చెప్పండి. స్టేట్మెంట్ రవీంద్ర సాగర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా స్టేట్మెంట్ ఇస్తేనే కానీ ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఇంత క్లియర్ గా ఇచ్చిండు, దాన్ని సర్టిఫై చేశారు అందరు, ఆర్డీఓ అంతా సర్టిఫై చేసారు. కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తే కోర్టు డైరెక్షన్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం చేస్తే మాకు సంబంధం లేదని చెప్పిండు. 19వ తారీఖు ఇది ఎంత ఎన్నో నెల 11వ నెల 2025 నాడు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన పేరు రవీంద్ర సాగర్ అని, ఆయన సిగ్నేచర్ తో కూడా ఉంది. ఇంకా రెడ్ హ్యాండెడ్ గా దొరికినాక కూడా వాళ్ళని ఎవరినైతే సస్పెండ్ చేయకుండా పార్టీ నుంచి ఇంకా ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని కూడా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కేటీఆర్ కూడా ఏమన్నా మరి ప్రతి మండలం నుంచి ఏమైనా వాటాలు పోతున్నాయి, ప్రతి మండలంలో కూడా ఇట్లాంటి కబ్జాలు ఏమన్నా చేసిరని అనుమానాలు వస్తాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ లీలలు చూస్తాం. ఇంకా దాంతో పాటు మీరు పగడ్బందీగా వచ్చారు ఏలైతే చూపెట్టకుండా, అంటే చేసిరు పగడ్బందీగా చేసిరు వాళ్ళు దీన్ని, అంటే చేసుకమే వాళ్ళు ఇక దొంగల వాళ్ళు కూడా బాగా మా తేలిరు. కాకపోతే ఏంటంటే మేము తెలివి కాలంలో ఉన్న పెట్టుకుని మొత్తం తీసినాం, కానీ లేకపోతే తప్పించుకో ఓడున్నా లేదా తీస్తారని చూడండి. ఇది సైద్ రెడ్డి కదా, మొహమ్మద్ ఇబ్రాహిం, ఇది మొహమ్మద్ ఇబ్రాహిం, ఆయన అప్పుడున్నటువంటి తహసీల్దార్, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఈయన కూడా ఇచ్చిండు. రవీంద్ర సాగర్ స్టాంపు వాడిదని ఆయన ఇచ్చిండు. ఈయన ఉన్న పీరియడ్ లో 2018-19 కదన్న, ఆ పీరియడ్ లో నాకు సంబంధం లేదు, ఈయన కూడా ఇచ్చిండు. ఈయన స్టేట్మెంట్ ఇది అందరు కూడా ఆర్డీఓ ఎంఆర్ఓ అంతా కలిపి రికార్డ్ చేసిన స్టేట్మెంట్, సిగ్నేచర్లతో సహా ఉందన్న. ప్లస్ అదే విధంగా సైద్ రెడ్డి సీనియర్ సీనియర్ ఆర్ఐ, ఈయన కూడా అన్ని గ్రామ పంచాయతీ స్టేట్మెంట్లు అవన్నీ కూడా నోటీస్ బోర్డుల మీద అతకబెట్టారు. అంటే నాకు ఏం సంబంధం లేదు, ఏవి పెట్టలే, మేము అన్ని బయట తయారు చేసిన ఆయన ఇచ్చాడు.
28వ తారీఖు 10వ నెల 2025 నాడు ఇదంతా మేము తీసుకుంటామండి. అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి అన్ని ఛానళ్లలో స్క్రీన్ మీద పెట్టి మరి చదువుతాము. ఇప్పుడు ఇంకా సమయభావన ఇంకొకటి, ఇది మెయిన్ స్టేట్మెంట్ అనేది. ఉప్పు రాజేష్ అని ఈయన అప్పుడు ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్. ఓకే. ఈ సీనియర్ అసిస్టెంట్నే వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఇలా రాసిండు ఆయన. ఎవరు బెదిరించారు ఏం చేసారు అన్నది ఇలా రాసిండు ఆయన. బెదిరించి నువ్వు ఉంటావా ఈడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, నేను ఇది తీసుకుంటున్న భూమి నువ్వు ఇది చేయకపోతే ఈడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తాను బెదిరిస్తే తప్పని పరిస్థితులలో నేను చేసిన అని ఆయన స్వహస్తాలతోటి సీనియర్ అసిస్టెంట్ ఉప్పు రాజేష్ అంటే ఆయన ఇలా మ్యాటర్ ఉంది. మొత్తం మ్యాటర్ అదే ఆయన 2 పేజీలు 2 పేజీలు ఉంది. ఇది ఉంది, దీని వెనకాల పేజీ ఉంది. రాసి గిరికడి నిరంజన్ గౌడ్ అంటే ఆయన నన్ను ఆయన ప్రోద్బలంతో నేను చేసిన అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా రాసి ఇచ్చిండు. ఇది కేసు జరగడానికి జరిగినటువంటి పోయారు. దీంతో పాటు ఇంకొకటి ఏమైందంటే, దీంట్లో ఎవరైతే మోహన్ రావు అనే వ్యక్తి ఉన్నాడో, మోహన్ రావు అనే వ్యక్తిని కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ రావు గారు వచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు పోలీస్ స్టేషన్ పోతే ఖచ్చితంగా మీకు అవన్నీ రికార్డ్స్ దొరుకుతాయి. ఏదైతే 2006లో 13B ఇష్యూ చేసిందని చెప్పినటువంటి అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ యాదిరెడ్డి గారిది కూడా స్టేట్మెంట్ మొన్న కేసు అయిన రోజు తీసుకురావాలి. పోలీస్ స్టేషన్ పోతే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ యాదిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఈ మన మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బినామీ పేరు మీద మోహన్ రావు పేరు మీద చేసిర్రో ఆయన స్టేట్మెంట్ కూడా ఇస్తారు. దీంట్లో ఏందనంటే మోహన్ రావు అనే వ్యక్తి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏందన్నది మేము మీకు చెప్తాం. మోహన్ రావు అనే వ్యక్తిని పట్టుకొస్తే, మోహన్ రావు ఇక్కడ కాదు నెల్లూరు జిల్లా ఆయన, నెల్లూరు ఆయనని పట్టుకొచ్చారు. ఎందుకంటే ఈ భూమికి కనెక్ట్ కావాలంటే ఆంధ్ర ఆయన కావాలి. ఇక తెలంగాణ అయితే నమ్మరని ఈడలేదు, సొంత ఇల్లు లేదు, ఏం లేదు. ఒక ఆధార్ కార్డు నెల్లూరుది ఉంది, అదే ఆధార్ కార్డు పెట్టారు. లేదు, చెప్పండి. రోజువారు కూలి చేసేది 12 కోట్ల భూమి కొన్నాడు అని ఆయన క్రియేట్ చేశారు. మరి ఎట్లా కొంటారు? లాటరీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పోలీస్ స్టేషన్ ఎంక్వైరీలో మోహన్ రావుని పట్టుకొచ్చి అడిగితే మోహన్ రావు క్లియర్ గా నేను ఈ భూమి కొన్నోని కాదు అమ్మినోని కాదు, అంతకంటే నన్ను ఆధార్ కార్డు అడిగిర్రు, ఆధార్ కార్డు ఇచ్చిన నేను. ఆధార్ కార్డు ప్రకారంగా నన్ను వచ్చి నిరంజన్ గౌడ్కి చేయమని నిరంజన్ గౌడ్ నరేందర్ రెడ్డి ఇద్దరు వచ్చి అడిగితే నేను చేసిన తప్పితే నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చిన తప్పితే అంతకు మించి నాకు ఈ భూమికి సంబంధం లేదని క్రిస్టల్ క్లియర్ గా ఆయన పోలీస్ స్టేషన్ లో ఒప్పుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసిపోయింది. సినిమాలో జరిగినట్టుంది కదా మొత్తం. ఇంకొకటి, అప్పటిదాకా మోహన్ రావు వచ్చే వరకు నేను మోహన్ రావు దగ్గర కొన్నా అన్నటువంటి నిరంజన్ గౌడ్ మోహన్ రావు రాగానే అత్తపురం నరేందర్ రెడ్డికి పైసలు ఇచ్చిన అంటాడు. అత్తపురం నరేందర్ రెడ్డి ఎవరు? ఆయన మోహన్ రావుని తీసుకొచ్చిన మనిషి. ఇప్పుడు ఇది ఒక్కరిద్దరు చేసింది ఏం కాదన్న, ఇది చాలా మంది అనుకొని చేసిందే. కాకపోతే మనం ప్రజా జీవితంలో ఉన్నాం, రాజకీయం చేస్తున్నాం, ఇంతో అంతో మనకు కూడా విలువలు ఉంటాయి. ఆ విలువల్ని పోగొట్టుకొని తెలియకుండా, ఇది నేను మీకు ఒకటి చెప్తానా, ఇది మా మల్కాపురం గ్రామానికి సంబంధించినటువంటి భూమి. మేమందరం మల్కాపురం, ఆయన మల్కాపురమే, నేను మల్కాపురమే. ఈ నాయకులంతా అందరూ కొంతమంది మల్కాపురం, మిగతా వాళ్ళంతా మండల నాయకులే. మల్కాపురంలో ఈ భూమి ఏంది అని మా స్థాయిలో ఆయన మండల పార్టీ చేస్తుండు, నేను జిల్లా పార్టీలో చేస్తున్నా. మాకు తెలియకుండా ఈ భూమి ఉంటుందా? మేము కొన్నాము అని అంటే ఇది ఉట్లమాన్యం అని అంటారు ఆయన ఊర్లో. ఉట్లమాన్యం అంటే దేవునికి రామలింగేశ్వర స్వామి టెంపుల్ కు సంబంధించినటువంటి భూమి ఇది. ఆ మనిషి లేడు కాబట్టి లింగాన్ని కూడా మింగుతారు. ఈ భూమి ఆ టెంపుల్ కు సంబంధించిన ఎందుకు రాసిరన్నా అంటే ఎవరు దీని మీద లేరు కాబట్టి ఏం చేశారంటే పహానీలలో ఈ భూమి ఎవరు కబ్జా మీద లేరు కాబట్టి ఈ దాన్ని మా గ్రామంలో ఉట్లమాన్యం కింద చేసుకొని ఆ ఉట్లమాన్యం పేరు మీదనే నడుస్తుంది ఈ భూమి. ఉట్లమాన్యం దీంట్లో ఉంటుంది, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి ఉంటుంది దీంట్లో. ఇది పహానీలలో కొన్నిసార్లు అలా భూషే పేరు కూడా వస్తుండే. ఈ ఎటు కాకుండా ఉంది కాబట్టి దాన్ని అట్లనే నడిపించుకుంటూ వచ్చిరన్న. కొన్ని సంవత్సరాలు కోఆపరేటివ్ సొసైటీ అని వస్తుంది. ఈ 42 సర్వే నెంబర్ తెల్లపాటి భూషయ్య అని వచ్చిందన్న. ఇక్కడ పోతుంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్న మహానీలో. అదే తీసి అంటే ఇవన్నీ మీకు ఇస్తాను సెట్ నేను. ఇప్పుడు అక్కడికి పోయినటువంటి మోహన్ రావు చెప్తే రానంత వరకేమో నేను మోహన్ రావు దగ్గర కొన్నా అంటావు. మోహన్ రావు వచ్చి అసలు నాకు పైసలు ఇచ్చిన లేడు, 3 లక్షలకే భూమే, నేను ఎవరికి భూమి అమ్మలేదు, నాకు 5 లక్షలు ఇస్తామన్నారు, 3 లక్షలు ఇచ్చారని చెప్పాను. కొనాలన్నా వాళ్ళ మోహన్ రావు నరేందర్ రెడ్డికి అమ్మిన డాక్యుమెంట్ లేదు, ఏది లేదు. నరేందర్ రెడ్డి దగ్గర కొన్నట్టు మళ్ళీ అంటే ఆయన రాగానే నరేందర్ రెడ్డి అంటుండు. ఇక నరేందర్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ నరేందర్ రెడ్డి ఇచ్చిండు. ఆయన ఏమి ఇచ్చిండు అన్నది కూడా మీరు పోలీస్ స్టేషన్కి పోతే అన్ని స్టేట్మెంట్లు కూడా ఇస్తారన్న. మీరు రెవెన్యూ ఆఫీస్కి పోతే ఇవన్నీ మేము తీసుకునే రెవెన్యూ ఆఫీసులనే తీసుకున్నాం. ఇవన్నీ
ఆర్టీఐ కింద వేసి తీసుకున్నవి ఇవన్నీ. దీన్ని కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయమని ఆర్డీఓకి వేస్తేనే ఇక్కడ రాసింది చూడండి. కలెక్టర్ గారు ఆర్డీఓ చౌటుప్పల్ ఎంక్వైరీ అని చేసి ఆయన ఏం చేసిండనంటే ఇదంతా నడిచే క్రమంలో ఇది దాదాపు 2024 సంవత్సరం 5వ నెలల ఈయన పాస్బుక్ బ్లాక్ చేశారు నిరంజన్ గౌడ్ది. ఎందుకు బ్లాక్ చేశారంటే పక్కీరు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈయన ఆల్రెడీ దానికి సంబంధించి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు ఈయన. అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన మొత్తం ఆర్టీఐ కింద ఈయన ఎప్పుడెప్పుడు పెట్టినది మొత్తం ఉన్నాయి. ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టిన అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈయన పెట్టినందుకు అప్పుడు ఆర్డీఓ ఉన్న శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. ఆయన్నే కలెక్టర్ గారికి పంపించి దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించిండు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఈయన జర హుషారుగా ఏం చేసిండంటే కోర్టుకు పోవాలంటే 2 పిటిషన్లు ఇచ్చిండు ఎంఆర్ఓ ఆఫీస్ లో. నా భూమి అవాకైనా నేను నా భూమిని బ్లాక్ లిస్ట్ లో పెడితే నా భూమి ఎందుకు పెట్టిరో చెప్పమని ఇచ్చిండు. వీళ్ళు ఏం సమాధానం చెప్పలే. దీన్ని తీసుకొని పోయి WP వేసిండు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి కలెక్టర్కి, ఆర్డీఓకి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూకి వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. ఆయనే దొరుకుతుంది. వాళ్ళు చేసినాక ఏమైందంటే కలెక్టర్ గారు అయిపోవు. ఇప్పుడు ఆర్డీఓ కలెక్టర్ గారు ఏం అందరికి వచ్చింది కాబట్టి అది ఏందో ఎంక్వైరీ చేయమని రాసి పంపించారు. కోర్టు ఆర్డర్ కాబట్టి ఇంకా చేయాలి. అయితే దాంట్లో కోర్టు ఆర్డర్ డిస్పోజ్ చేస్తూ కూడా వాళ్ళు ఏమి ఇచ్చారంటే నువ్వు పోయి ప్రాపర్ ఛానల్ అప్లై చేసుకో అని చెప్తే నువ్వు అప్లై కూడా చేసుకోండి. మళ్ళీ వీళ్ళకి తప్పని పరిస్థితి రెవెన్యూలు కూడా తప్పని పరిస్థితుల్లో ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈయన సైలెంట్ గా ఉండి ఇది దేవుడి భూమి, దేవాలయం భూమి అని ఇచ్చేసిన అప్పచెప్పిన అయిపో. అయితే ఆ రకంగా చేసి ఇప్పుడు ఏమంటాడు ఆయన అంటే ఎలక్షన్ల ముందు మమ్మల్ని తట్టుకోలేక మా మీద బురద తల్లి మమ్మల్ని బదలాం చేస్తున్నారు ఎలక్షన్ తట్టుకోలేక అని చెప్పి. అసలు ఎలక్షన్కి ఇలా జడ్పీటీసీ ఎన్నికలు లేవు, నిన్ను తట్టుకునే అవసరం మాకు లేదు, నువ్వు ఎంత పెద్ద నువ్వు మాకు తెలుసు. మనం ఇంకోటి కూడా ఛాలెంజ్ విసుకోవచ్చు. మీ ఊర్లో ఒక 50 మందిని తీసుకొచ్చి ఇది పలానా నిరంజన్ గౌడ్దని మనతో చెప్పగలుగుతావా? ఆయన చెప్పాలి దానికి సమాధానం. ఇప్పుడు నువ్వు వీళ్ళంటే బట్ట కలిసి మీ దేశం అనుకుందాం కొద్దిసేపు, ఊర్లో ఒక్కరితోనన్నా చెప్పగలుగుతావా? ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అది క్లియర్గా సాక్ష్యాధారాలతో పట్టుబడ్డ తర్వాత కూడా ఇంకా ఒక అబద్ధం మీద ఒక అబద్ధం ఆడితే అది మీకే ఇంకా భవిష్యత్తుకు మనిషి అనేటోడు ఎక్కడో ఒక దగ్గర రియలైజ్ కావాలి. ఇంకా ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పేసాను అని. ఇంకోటి ఏంటంటే రిట్ పిటిషన్ వేసింది డిస్పోజ్ అయిన కాపీ ఇది. మేమేమంటున్నామన్నా ఆయన నిన్న మొన్న మా కాంగ్రెస్ మీద నిందలు మోపుతున్నాడు. ఏమని? మీరు డైరెక్ట్ గెలవలేక నన్ను లోపటేసి గెలుస్తున్నారు అని. అసలు మేము ఎప్పుడు కూడా గెలవలేకనో ఓడుతామని భయానికో ఉంటే మేము పొత్తులు మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు పొత్తులు మాకంటే ముందు నేను పొత్తులు మాట్లాడుకున్నాడు పోయి. ఈ పక్కీరు ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన బీజేపీ కార్యకర్త, వేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు, ఇది బీజేపీ పార్టీ నుంచి వేసిండు. ఆయన ధైర్యంగా వేసిండు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాని కూడా బెదిరిస్తున్నారు. ఇట్లాంటి ధైర్యవంతులు సమాజానికి అవసరము. అసలు ఎవడైనా భయపడతాం. ఇప్పుడు మేమైనా ఇంత చేస్తున్నా కొన్నిసార్లు భూములకు సంబంధించి పోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే భూముల కోసమే మటర్లు జరుగుతాయి, ఇంకా దేనికోసం జరగవు. ఆడోళ్ళ కోసం జరుగుతాయి, భూముల కోసం జరుగుతాయి. అంటే ఈయన అవసరం లేకపోయినా అసలు ఈయన దండు మల్కాపురంకు మరి చౌటుప్పల్ ఛాంపియన్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు రండి. మా మీడియా కూడా పూర్తిగా అండగా ఉంటుంది. ఇక్కడనే కాదు ఇంకెక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో అన్న మీరు మస్తు ధైర్యం చేసిరన్న. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా ఫోన్ నంబర్లు ఇస్తాను, తీసుకోండి. మనందరం కలిసికట్టుగా ఎవడు అన్యాయం చేసినా మీకు అండగా ఉంటాం. ఎవరు లేరనుకోవద్దు. మీ మీద గతంలో పెట్టిన ఫేక్ కేసులు ఏమన్నా వాటికి కూడా మనకు తెలిసిన లాయర్లతోనో ఎవరితోనో మాట్లాడదాం. ఫైనల్గా మీరు ఇంకేం చెప్తారో ఒక్క మాటలో చెప్పేసాను అన్న. మేము ఒకటే చెప్తున్నాం అన్న, మేము ఇప్పటిదాకా పెట్టిన కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కేసులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మేమేమంటున్నామంటే మేము ఛాలెంజ్ విసురుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఏ లెవెల్లో వచ్చినా పర్వాలేదు, మేము అయినటువంటి కేసులన్నింటినీ కూడా దాని మీద మేము చేసినటువంటి చౌటుప్పల్ మండలం జరిగిన కేసులన్నిటి మీద కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా కూడా చర్చకు సిద్ధంగా ఉంటే మీ దగ్గర ఉన్న ఏమున్నాయి తీసుకొని వచ్చి మీడియా ముందే బహిరంగంగా చౌటుప్పల్లో మా రాజగోపాల్ అన్న కూడా అవసరం లేదు, మా మండల నాయకులు మేమే వస్తాం, మీరు ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి. ఎక్కడనైనా ఏదైతే ఫోర్జరీ కేసు అవుతుందో, ఫోర్జరీ కేసు అయితేనే అబౌవ్ 7 years ఉంటుంది, లోపలికి పోతారు. ఫోర్జరీ కేసు అన్నది మేము పెడితే అయ్యేది కాదన్న. మేము కూడా వెనకటి గతంలో టీఆర్ఎస్ పాలనలో దెబ్బలు తిన్న వాళ్ళం ఉన్నాం, నడుములు ఇరిగిన వాళ్ళం ఉన్నాం, ఫోన్లు వైలిపోయిన వాళ్ళం ఉన్నాం, గోల్డ్ చైన్లు గుంజుకపోయిన వాళ్ళం ఉన్నాం, ఇండ్ల మీద పడి కొట్టినా దెబ్బలు తిన్న వాళ్ళం ఉన్నాం, చేతులు ఇరిగిన వాళ్ళం ఉన్నాం.
మేము ఎన్నడూ పోయి కూడా పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కేసు కూడా పెట్టలే. వాళ్ళని నడుస్తుంది, ఇప్పుడు పెడితే ఇంకా మళ్ళీ వచ్చి కొడతాడు అన్న భయాన్ని కూడా తప్పించుకొని తిరిగిన వాళ్ళు. ఇవాళ మీరంటారు మేమని ఎక్కడన్నా ఎవరినన్నా అమానుషంగా కొడతానో లేకపోతే ఎక్కడైనా బెదిరిస్తానో మీరు మమ్మల్ని అడగవచ్చు. ఇప్పటికైనా ఛాలెంజ్ ఒకటే ఇసురుతున్నాం మేము. మీరు అక్కడిక్కడ వాకులు చెవాకులు వేరి ఆయన ఆడ తిన్నాడు ఈడ తిన్నాడు తిన్నారు చేసిర్రు అనేది వేరే ముచ్చట. నీకు ఏదైనా పేపర్ మీద ఉంటే తీసుకొచ్చి కేసు పెట్టు, ఖచ్చితంగా దానికి మేము ఉన్నాం. మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం. మళ్ళీ కూడా మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర ఉన్న పేపర్లతోటి మేము పెట్టిన కేసులు ఫేక్ కేసులు అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో మీరు సభాముఖంగా తెలియజేయరు, ప్రెస్ ద్వారా తెలియజేయరు. మేము వస్తానికి తయారున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇదండి ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత ఒక్క నిమిషం ఇదండి. ఈ స్టోరీ విన్న తర్వాత ఏమైందంటే దురాశ దుఃఖానికి చేటని మనం చిన్నప్పుడు చదివినాం. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. మనది కాని దాని తటికి పోవద్దు. ఈ క్యాస్ట్ ఇన్కమ్ కేసు నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ కాదు చేసి అధికారం ఉందని చెప్పేసి అధికారంపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ ఇది కాస్ట్ ల్యాండ్ ఎకరం 3 కోట్ల పైన పోతుంది. దాదాపు 10 నుంచి 15 కోట్ల విలువైన ల్యాండ్ ఇది. దీన్ని కాదు చేయాలని దీని పక్కకి ఇంకా 40 ఎకరాలు అంట. దీంట్లో 40 ఎకరాల పైన ఉంటది. ఉట్లమాని మొత్తం 40 ఎకరాలు. దీంతో పాటు ఇంకొకటి ఉంది, ఇది శాంపిల్ 3 ఎకరాలు ఇంకా అటు సైడ్ ఇక్కడ 40 ఎకరాలు ఇంకా ఉంది. ఇంకా అక్కడ సైడ్ 400 ఎకరాలు కాంతిశీకుల భూమని దాన్ని కూడా కాజ్ చేయాలని చూసారు. ఇంకా అక్కడ కూడా ఉంది 600 కోట్ల ల్యాండ్ కాస్ట్లీ. అది 600 కోట్లు ఇంకా పెద్దగా ఉంది భూమి. అది ఈ ఘాట్ కచ్చి అవతల ఉంటది. అది ఇక్కడ టెంపుల్ రామలింగ టెంపుల్ ఉందా, ఇదే దండుమల్కాపురం, అది కూడా ఉన్నది. ఈ కాస్ట్లీ ల్యాండ్ అని బాగా ధరణి వచ్చిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడైతే ఈ ధరణి తీసుకొచ్చిండో ఇది వాళ్ళకు మాత్రం ఇది పంట పండింది మొత్తం మన నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు మొత్తం ఇదే 10 కోట్ల రూపాయలుగా ఇట్లా చేసి ఈ విధంగా చేస్తూ ఎలక్షన్లో విచ్చలవిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం ఇవన్నీ చేసడం వాళ్ళకు పరిపాటు అయిపోయింది. తెలంగాణ సంపద అంతా దోసుకొని ఖతం అయిపోయింది. ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు చేసి అనవసరమైన ఆరోపణలు. ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు. ఆయన కింద మేము అందరం పనిచేస్తున్నాను. దాని వెలుగులోకి వాళ్ళు ఏదో ఇప్పుడు సామాజిక కార్యకర్త ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని మల్కాపురం సంబంధించింది వారు. నా పేరు తొరుపునూరు లింగస్వామి గౌడు, మాది ఎల్లంబాయి గ్రామం. అయితే ఈరోజు దండుమల్కాపురం గ్రామానికి వచ్చినాము. సర్వే నెంబర్ 40లో కబ్జా 42 సర్వే నెంబర్లో భూమి కబ్జా జరిగింది. టీఆర్ఎస్ పాలనలో కొంతమంది నాయకులు దీన్ని కబ్జా చేయడం జరిగింది. ఇది కబ్జా చేసి వాళ్ళు దొంగ అన్నట్టుగా మేమేం చేయలేదు, అంతా ప్రతిపక్ష నాయకులు చేస్తారు, అధికార పక్ష నాయకులు మా మీద కక్షపూరితం కేసులు పెడుతురు, అన్యాయంగా మనం జైలు పంపిస్తారు అని వాళ్ళు చిలక పలుకులు పలుకుతారు. అంటే నిజమేంది, అసలు ఏం జరిగింది, అసలు అది నిజంగానే అన్యాయంగా మీరు జైలు పోయారా లేకుంటే తప్పు చేసే జైలు పోయారా అనేది నిజ నిర్ధారణ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము మన మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా మా పబ్బు రాజన్న నాయకత్వం కూడా మేము పనిచేస్తున్నాం. ఎక్కడ మచ్చలేని నాయకుడు, ఎలాంటి తప్పు చేయనటువంటి నాయకులను పట్టుకొని ఉత్తిగానే అది చేసిరు ఇది చేసిరు కబ్జా చేసిరు ఇది చేసిరు ఏదో మా మీద గెలవలేక మమ్మల్ని అన్యాయంగా జైల్లో పెడుతురు అనేది బురదలే రాజకీయం చేస్తారు. ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా పాత గజ్జలు అన్నట్టుగా వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఇష్టం వచ్చిన చందంగా కబ్జాలు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక గెలవలేక మాతోటి పోటీ పడలేక మమ్మల్ని అన్యాయంగా ఇరికించారని చెప్తారు. అది అవాస్తవం. ఎందుకంటే ఈ రోజు మనం చూసి అర్థమవుతుంది, ఇక్కడ అన్ని ఆధారాలతో సహా మనం ఈ రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ఆధారాలతో సహా వాళ్ళు తప్పు చేసిరు, దొంగలు దొరికిరు కాబట్టి వాళ్ళు జైలు వేయరు. ఉత్తి ఎవరైనా జైలుకి పంపించే అవకాశం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ మేము అంతా శుద్ధపూసలం, మా టీఆర్ఎస్ నాయకులు మంచోళ్ళు, ఏ కబ్జా చేయరు, ఎవ్వడు ఎక్కడ అన్యాయంగా ఏం చేయరు అని వాళ్ళు శుద్ధపూస మాట్లాడుతారు. మన జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా నవీన్ యాదవ్ రౌడీ, వాళ్ళ అయ్యర్ రౌడీ, ఇది రౌడీ అది రౌడీ, వీళ్ళు ఎన్నో కబ్జాలు చేసిరు అవి చేసిరు అని చెప్తారు. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఈ రోజు ఈ భూమి కబ్జా గురైంది, వాస్తవం అందరు తేలిపోయింది. నేనేమంటున్నంటే చౌటుప్పలు వచ్చిపోతావా దొరగారు మీరు, చౌటుప్పలు వచ్చిపోతావా దొరగారు మీరు, మల్కాపురం చూసిపోతారా ఓ కేసీఆర్, మల్కాపురం చూసిపోతారా ఓ కేసీఆర్ మీరు, చౌటుప్పలు వచ్చిపోతావా దొరగారు మీరు, మల్కాపురం చూసిపోతావా ఓ సారు గారు మీ లీడర్ల లీలలు చూడయ్యో ఓ కేసీఆర్, మీ లీడర్ల లీలలు చూడయ్యో ఓ
ఓ కేసీఆర్ భూ కబ్జాలు చేసినారయ్యో, ఓ దొరగారు మీ భూ కబ్జాలు చేసినారయ్యో, మీడర్లు నేడు చౌటుప్పలకొచ్చిపోతావా, ఓ కేసీఆర్ చౌటుప్పలకొచ్చిపోతావా, ఓ కేసీఆర్ మల్కాపురం చూసిపోతావా, దొరగారు మీరు మల్కాపురం చూసిపోతావా, దొరగారు లేరు కోట్ల భూమి కొల్లగొట్టిరి, మీడర్లు లేరు కోట్ల భూమి కొల్లగొట్టిరి, మీడర్లు సారు కోట్ల భూమి కొల్లగొట్టిరి, మీ లీడర్లు సారు కోట్ల భూమి కొల్లగొట్టిరి, మీ లీడర్లు సారు మల్కాపురం చూసిపోతావా, ఓసారు మీరు కేసీఆర్ వచ్చిపోతారా, దొరగారు మీరు. అదే విధంగా ఆ రోజు ఈ మా ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, అన్యాయాలు జరగలేదు. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే మా రాజగోపాల్ రెడ్డి సార్ నాయకత్వంలో పనిచేస్తున్న ఎక్కువ నాయకులు కూడా ఇలాంటి దుర్మార్గాలకు అక్రమాలకు పాల్పడలేదు. అక్రమాలకు నిజంగానే పాల్పడితే మీకు దమ్ముంటే మీరు దాన్ని చర్చకు తీసుకురండి, నిరూపించండి మీకు దమ్ముంటే అని సవాల్ చేస్తున్నారు.